సనాతన సందిప్తతతో నవీనతా దీప్తం అనేటటువంటి విధంగా సనాతనత్వం నుంచి అధునాతనత్వంలోకి చూడండి. గాలి ఎంత సనాతనత్వం, వెలుతురు ఎంత సనాతనత్వం, అదే విధంగా ఈ భూమి ఎంత సనాతనత్వం, ప్రత్యర్థేజ వాయు ఆకాశాలు అనబడేటటువంటివి ఎంత సనాతనత్వమో అంత నూతనత్వం. సరిగ్గా భారతీయ ధర్మం అంతా అండి. మనం ఏ దేశంలో దండయాత్ర చేయలేదండి, ఎవరి భూమి లాక్కోలేదండి. కానీ ఎవరైనా వచ్చినట్టయితే మనల్ని, మన అస్తిత్వాన్ని నిలుపుకొని మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోయినట్టయితే మన కాళ్ళ కింద భూమి పోతుంది. మన అస్తిత్వం లేకపోతే మన దుకాణం ఎక్కడ, మన మకాన్ ఎక్కడ. కాబట్టి ఆలోచించండి. ఇప్పటికైనా కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఈ భూమిని ఆక్రమించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరెవరు అనేది ఈ పుస్తకాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉంటే ఎవరెవరు ఈ భూమి మీద కన్ను వేశారు, నుంచి హిందూ మహాసముద్రం వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈ భూభాగాన్ని ఆక్రమించడానికి ఇప్పుడు కూడా ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని నిబోధత అని చెప్పినటువంటి ఉపనిషత్ సూక్తిని వివేకానందుడైతే మనకు అందించాడో బలమే జీవనం బలహీనతే మరణం అనేటటువంటి విధంగా అలాంటి శక్తిని ఉపాసించండి, మీలోకి తీసుకోండి అని అక్షరాల ద్వారా మనకు అందించినటువంటి భాస్కర యొక్క గ్రంథాన్ని ఈ విధంగా కాబట్టి అధ్యయనం చేయండి. ఎవరైనా ఎట్లాగా ఏ అంశాలు ఏ విధంగా మనసులోకి వస్తాయో ఆ అక్షర ముద్రలు ఉండనివ్వండి, వాటిని నలుగురికి చెప్పండి. ఒక దీపం నుంచి మరొక దీపం వెలిగినటువంటి విధంగా అలాగే ఈ భావజాలం వ్యాప్తం కావాలని నేను కోరుకుంటున్నాను.